మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని నేరేడ్మెట్ ఆర్కేపురం ప్రాంతాల్లో 22A జీవో నిషేధ భూముల జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ స్వయంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫ్లాట్లు, ఇళ్లను నిషేధ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు కాక ఆర్థికంగా పడుతున్న గోడును ఎంపీకి వివరించారు. ఇక్కడ ఉండేదానికే భార్యాభర్తలు లాస్ట్లో ముసలాళ్ళు అయిపోయినారు, కొంతమంది చనిపోతున్నారు, కొంత బతికుంటున్నారు. ఏళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ చూసుకుంటానికి ఎవరో వస్తున్నారో ఎవరో వెళ్తున్నారు. ఇప్పుడు జరిగేది కాదండి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ ప్రభుత్వమే ఎన్నో సంవత్సరాలు ఇక్కడ చేస్తూనే ఉంది. అంటే ఈ 3 సంవత్సరాలనే కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నో సంవత్సరాలు చేసింది. ఎప్పుడో లేనిది ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ పోతే ఈ కాలనీకి రిజిస్ట్రేషన్ కాదు, మండే జరిగింది ఈ విషయం. మీరు మమ్మల్ని అడిగారు మన ఇంటికి రాలేదు అని. అసలు మెయిన్ ఇంటికి రావాలి. ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు ఎంతమంది నుంచి సర్దాజీగా చెప్పారు. ఎప్పుడు వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళు వేరే దగ్గర నుంచి అంటే ఇప్పుడు 50 సంవత్సరాల పైనుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు అని అంటాను, హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అది ఒకటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి previous to Madhusudan Reddy also, as Ramesh has rightly said, he is a grandson, he has submitted the layout, but at the same time, other than this, anybody who is having a linked document of 66, 68, 76 and 80 also, if you all can provide a copy of it, it will be very helpful for us to go ahead. And here we are submitting a representation, sir, on behalf of the colony. And please, you give us an assurance today to this public here of yours, stating that you are going to take up the matter at the earliest and speak to the collector, MRO, SRO, and whoever is linked with this. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఇల్లు కట్టుకున్నాను, హూడా నుంచి పర్మిషన్ తీసుకున్నాను, యుఎల్సీ దగ్గర అప్లై చేశాను, బ్యాంక్ లోన్ తీసుకున్నాను, అన్ని అయిపోయినాయి, ఎవ్రీథింగ్. అట్లా చాలా మంది అలాగే చేశారు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెజారిటీ, మొత్తం ఆర్మీ పర్సన్స్ అందరు ఇక్కడనే జమ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్మీ వాళ్ళకు ఎగ్జామ్షన్ కూడా ఉంది, మిగతా వాళ్ళందరూ ట్యాక్స్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు మకర్కి సార్ చెప్పారు 68, 76 ఇవన్నీ పీరియడ్స్. అప్పుడు ఏం నిద్రపోయిందా గవర్నమెంట్? నిద్రపోయి లేచినట్టుంది. నిద్రపోయి లేయలేదమ్మా. ఇది మనకు కష్టపెట్టాలని, వాళ్ళ ఇంపార్టెంట్ చూసేసుకోవాలని, వాళ్ళ ఇంపార్టెంట్ political leaders के issues रेज करना था, हमारी तरफ से नहीं रेज किया. रात में मैंने फोन किया था हमारे डीजी, ऐसा हुआ. मैं 10 दिन से हमारा अध्यक्ष को बता रहा हूँ, ये हमारा अध्यक्ष है को मैं 10 दिन से फोन कर रहा हूँ. सतीश जी जो सही पॉइंट बताया, the newly expanded city in Hyderabad is Malkajgiri. This is nothing but a mini India. 2026 अगस्त 30 मैंने आया था इधर. फर्स्ट धरना एट MRO ऑफिस श्यामलपेट. मैंने उस दिन सब चीज बताया था. जब तक ये 22A बाहर नहीं आया था, तो मेरे धरना के बाद जो इशू बाहर आया था, हमारे सारे लोग ये हाइड्रा के बारे में सभी लोग वो हाँ प्रोग्रेसिव स्टेट बोल के स्टेटमेंट दे रहा था. मैं बोला ये हाइड्रा, जब मेरे को भी नहीं मालूम था ये हाइड्रा इंस्पिरेशन फ्रॉम
जर्मनी, हिटलर, उन्हें जब बताया ये हाइड्रा नाम कहाँ से आया मालूम है, दिस इज फ्रॉम हिटलर इंस्पिरेशन बोल रहे। हिटलर क्या करा हम जानते हैं, सभी लोग जानते हैं। फर्स्ट डे इटसेल्फ ये हाइड्रा माँ कुंपल कूसद्दू, घर नहीं गिराना है। अर्बनाइजेशन में बहुत चेंजेस आता, वो अमेरिका भी हो, चाइना हो, वो भारत हो। आप लोग जो नया नया कंट्रीज के बारे में बता रहे हैं, सभी जगह होता है, इधर भी होता है। हैदराबाद इज नथिंग बट द सिटी ऑफ लेक्स, हम जानते हैं। नहीं గెలిచిన ఇప్పుడు మీరు చెప్పిండు పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, మీ ఇంటికి రాకపోయినా, మీ వాడకట్టుకు రాకపోయినా, మీ అందరి మీరే ఈ ఈటల రాజేందర్ అంటూ ఒకడు ఉన్నాడు. ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు, తెలంగాణ के लिए जो फाइट किया था 14 years, the first finance minister in Telangana. At the time of Corona, I was health minister. मैं इसलिए मैं हमेशा मैं बोलता हूँ, जंजी से लेके जो जंजी बैच है आज, जंजी से लेके जो सीनियर सिटीजन तक मेरा चेहरा पहचानता है। मैं उस टाइम पे मैं अकेला दिखता था टीवी में, कोई भी नहीं दिखता था, सब घरों में बैठे थे। मैंने घूमते थे हॉस्पिटल के पेशेंट के साथ, इसलिए मैं पहचानता। तो मेरे जीता है फर्स्ट కాంగ్రెస్ సర్కార్ వల్ల నేను హైడ్రా గురించి చెప్పినప్పుడు చాలా మంది అరే ఈటల రాజేందర్ గారు చాలా ప్రోగ్రెసివ్ అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 4 months నేనేం చెప్పినో అందరూ అని చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే కళ్ళ ముందే కట్టుకునే ఇళ్ళని కూలగొడుతున్నప్పుడు అసలు ఇంటి కళ ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషికి జీవితంలో 2-3 ఆశయాలు ఉంటాయి. అందులో ఒక ఆశయం నా కుటుంబాన్ని మంచిగా ఉంచుకోవాలి, నాకు మంచి ఉపాధి, ఒకరి మీద డిపెండ్ కాకుండా చేయి దాపకుండా బతికేటువంటి శక్తి రావాలని కోరుకుంటాం. రెండోది ఒక సొంత ఇల్లు కావాలని కోరుకుంటాం. సెంటిమెంట్ ఉంటుంది. కిరాయి ఇంట్లో ఉంటే చచ్చిపోతే శవానికి రానియరు, కాస్తాల కంటే కానీ తీసుకుపోయి డైరెక్ట్గా కాన్వెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దుఃఖపడతారంట, అదే మరి నాకు సొంత ఇల్లు లేకపోయింది. రాకెట్ సైన్స్ యుగంలో ఈ 30 గజాల ఇళ్ళలో కూడా ఉంటారు అనుకుంటాం మనం. మాకు తెలిసి ఆ బతుకులేదు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొడతా అని చెప్పి హాస్పిటల్లో రోజులు పెట్టుకొచ్చింది. ఏమన్నా ఎవరు రాను అని, ఎవరు రాను అసలు అన్నం లొల్లి పెట్టడం పంపించే వాళ్ళు వేరు. ఇట్లా కాన్స్టాంట్గా 1 సంవత్సర కాలం పాటు కొట్టాడు. చేతి నిండా నేను అనుకున్నా నా బతికే కొట్టాడు, అక్కడ కొట్టాడే వచ్చినా మళ్ళీ ఇక్కడ కూడా కొట్టాడే అవుతుంది అనుకున్నాడు. 1 year కొట్లాడితే ఇవాళ హైడ్రా ఇది ఒక దుర్మార్గమైన ఒక సంస్థ. ఇది పేదల ఇల్లు కూలగొట్టే సంస్థ. వట్టిగా పేరుగా రంగనాథ్ అంటాడు నేను ఇది కాపాడినా అది కాపాడినది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇట్లా రంగనాథ్ అంటాడు, నేను వినాలి, ఇంటెలిజెన్స్ ఉంటాడు తీసుకుపోయి చెప్పాలి. గాజుల రామారం అని ఉంటుంది ఇక్కడ, 150 ఎకరాలు 300 ఎకరాలు ఉండొచ్చు, ఇది తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో అది మన చూడండి ఎంత హిట్లర్ అంటే హిట్లర్ లాగానే చేసాడు. ఇది తెలవాలి వాళ్ళకి. రంగనాథ్ అంటాడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, ఈటల రాజేందర్ న్యాయం పడ్డాడు. నీకు మానవత్వం లేదు కాబట్టి పడుతున్నాడు. మనుషులు కదా మనం. ఇవాళ వేసుకున్న బోర్డిఫికేషన్ నువ్వు, కట్టుకున్న ఇల్లు కొనగొట్టినావు నువ్వు, కరెంట్ ఉంటే మళ్ళీ ఉంటుందని చెప్పి కరెంట్ పోలిఫికేషన్ నువ్వు. యుద్ధంలో పరాయి దేశం దాడి చేసినప్పుడు ఎంత దాడి చేస్తుందో అట్లా దాడి చేసిండు. నేను కావాలి ప్రూవ్ చేస్తాను. కోపం ఉన్నది రంగనాథ్, నాకు కోపం కాదు, నీ మానవత్వం లేని చర్యల మీద. నీకు ప్రజలంటే గౌరవం లేదు, నువ్వు చట్టమంటే గౌరవం లేదు, నువ్వు కూలగొట్టి పోయినా. హైదరాబాద్ నగరంలో పెద్ద నగరాల్లో కాకుండా పల్లెలలో కూడా లక్షల ఎకరాల భూములు
22A కింద పెట్టింది. ఈ 22A కింద పెట్టడం వల్ల లక్షల మంది వాళ్ళ ఇళ్ళ యజమానులు హక్కులు లేకుండా పోయింది. ఆయన అంటున్నాడు సింపుల్గా అనుకోకుండా జరిగింది, మేము సారీ చెప్తున్నాం, లేదా ఇది పొలిటికల్ లీడర్లు పనిలేని వాళ్ళు కొంతమంది అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ బక్వాస్ బంద్ పెట్టి, ఈ మాటలన్నీ బంద్ పెట్టి, దీన్ని నిజంగా అధికారులు బాధ్యులైతే అధికారులను వెంటనే బర్తరఫ్ చేయి. ఒకవేళ అధికారులు కారణం కాక మీరే ఇంకేమైనా చెడు బుద్ధితో ఇట్లాంటి పిచ్చి పని చేసి కనుక ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, ఇగో మేము 24 గంటలలో 48 గంటలలో ఇగో మేము పెట్టిన రికార్డుకి ఇవి అని ఏ ఎంఆర్ఓ ఆ ఎంఆర్ఓ ఇప్పుడు మాకు చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంటే మీ భూములు పట్టా భూములు అనడానికి ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా చెరువు శిఖం భూములని, లేదా అసైన్మెంట్ భూములని, యుఎల్సి భూములని, దేవాలయ భూములని ఇట్లా చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరే మీ ఒక్క ఆదేశం ఇవ్వండి.